మాజీ ఎంపీ పొంగులేటికి మంత్రి పువ్వాడ కౌంటర్ ఇచ్చారు. పొంగులేటికి దమ్ముంటే రాజీనామా చేయాలన్నారు. కేసీఆర్కు నమ్మకంగా ఉండే వాళ్ళే పార్టీలో ఉండాలని, లేదంటే పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోవాలని సూచించారు. రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే ఉంటాయన్న పువ్వాడ అజయ్ వ్యక్తుల మీద పార్టీలు ఆధారపడమన్నారు. వీఆర్ఎస్ జెండాను వదిలేస్తే వారి బొంద వారు తవ్వుకున్నట్టే అన్నారు పువ్వాడ. కాలగమనంలోకి వాడు నేను దయచేసి ఇంకో విషయం కూడా ఛాలెంజ్లు ఇసులుతూ మీకు దమ్ముంటే పార్టీ నుంచి బహిష్కరించండి అంటున్నాను. నీకు దమ్ముంటే ఈ పార్టీ నుంచి రాజీనామా చేయి. నువ్వు చెప్తున్నావు కదా ఈ పరిపాలన బాగలేదు, ఇది ఎట్లనో అయిపోయింది, సడన్గా జనవరి 1వ తారీఖు నుంచి పరిపాలన ఎటు అయిపోయింది అంటున్నావు కదా. అంటే మేము బహిష్కరిస్తే మళ్ళీ దండాలు పెట్టుకుంటా, దశకాలు పెట్టుకుంటా, సింపతిగా నాటకం ఆడాలా? అది జరగట్లేదని బాధ. కేసీఆర్ గారు అయితే ఒకటే అన్నాడు, వదిలేండి ఎవడు పాపాన్ని ఆడిపోతాడు, మన పని మనం చేసుకుంటా పోదామన్నారు. అట్లా వదిలేసిన మా బాప్తే తప్పితే మేము లేకపోతే మేము చర్యలు తీసుకోవాలా పెద్ద విషయం. అసలు మా ఎజెండాలో లేదు అది. ఆ విషయం కూడా మీకు చెప్తా ఉన్నాను. ఆ ఎజెండా మా ఎజెండా కాదు. కేసీఆర్ని ఏదో చేద్దాం అనుకున్నా, ఇందాక ఆయన చెప్పిన పేర్లు అందరూ ఉన్నారు కదా, కేసీఆర్ చరిత్రలో ఎవరిని బహిష్కరించో లేకపోతే నిన్ను తీసి పాడేసినాను అనలే. నువ్వు విభేదిస్తే పో, రాజీనామా చేసి వెళ్ళిపో పార్టీకి. పార్టీలో నువ్వు పాత్ర పోషించిన అనుకుంటే విభేదిస్తే రాజీనామా చేయి, నైతికంగా అది కరెక్ట్. అంతేగాని నీకు దమ్ముంటే ఇది చేయి, నీకు దమ్ముంటే అది చేయి. ఎస్, డెఫినెట్గా వైరా నియోజకవర్గంలో ఎవరినైనా పార్టీ నుంచి బహిష్కరించారంటే వాళ్ళు పదవులు తీసుకొని పదవుల్లో ఉన్నారు కాబట్టి బహిష్కరించరు. వాళ్ళకి అది అర్హత, వాళ్ళకి అది జరగాల్సిందే అది. ఎందుకంటే పార్టీ నుంచి బీఫామ్ ఇచ్చినాం భయ్.